అధ్యాయము 10 తెగిపోయిన గొలుసు తప్పిపోయిన ముక్క. డానియల్ తన టెంట్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. మిలిటరీ బేస్లో జరిగిన తనిఖీని మళ్లీ గుర్తు చేసుకుంటున్నాడు. కాగితాలు పక్కాగా ఉన్నాయి. నైట్రోజన్ స్టాక్ నిండుగా ఉంది. స్టాక్లో తప్పులేదు అతననుకున్నాడు. కాని కోటలోని గ్యాస్ నిజం. అతను ఆగిపోయాడు. ఏదో అతన్ని ఇబ్బంది పెడుతోంది. నిన్న రాత్రి జరిగిన ఒక చిన్న విషయం. నేను ఎక్కడున్నానో డాక్టర్ థార్న్కు ఎలా తెలిసింది? డానియల్ గడ్డకట్టుకుపోయాడు. అతను గవర్నర్కు వలవేస్తున్నానని చెప్పాడు. వదంతులు వ్యాపిస్తాయేమని ముత్తుకు చెప్పాడు. కాని నది దగ్గర పొదల్లో దాక్కుంటానని అతను ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. నేను ఎవరికీ చెప్పలేదు, డానియల్ గుసగుసలాడాడు. థార్న్ నేరుగా నా దగ్గరకు వచ్చాడు. నేను ఎక్కడ కూర్చున్నానో అతనికి ఖచ్చితంగా తెలుసు. అంటే ఎవరో అతనికి చెప్పారు. డానియల్ తన టోపీని తీసుకుని క్లినిక్కి పరిగెత్తాడు. అతను తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లాడు. డాక్టర్ థార్న్ను ఉలిక్కిపడేలా చేశాడు. డాక్టర్, డానియల్ గద్దించాడు. నిన్న రాత్రి మీరు నది ఒడ్డుకు కారు నడిపారు. నేను అక్కడున్నానని మీకు ఎవరు చెప్పారు? థార్న్ కళ్ళార్పుతూ గందరగోళంగా చూశాడు. ఎందుకు? అది మీ సహాయకురాలే కదా, లేదా గ్రామస్తులా? అతను ఆగి ఆలోచించాడు. కాదు, ఆగండి, అది రవి. నేను మిమ్మల్ని వెతకడానికి క్లినిక్ నుండి బయలుదేరే ముందు రవి నాతో డిటెక్టివ్ నది గుహ దగ్గర వేచి ఉన్నారు అని చెప్పాడు. డానియల్ వెనక్కి తిరిగి రవివైపు చూశాడు. అతను మూలలో వణుకుతున్నాడు. నేను నీకు అది చెప్పలేదు రవి, డానియల్ ప్రమాదకరంగా అన్నాడు. నేను ఎక్కడుంటానో నీకు ఎప్పుడూ చెప్పలేదు. నీకు ఎలా తెలిసింది? రవి గట్టిగా మింగాడు. అతని చేతులు వణుకుతున్నాయి. నేను విన్నాను సార్, గ్రామం నుండి. వదంతులు వేగంగా వ్యాపిస్తాయి. నాతో అబద్ధం చెప్పకు, డానియల్ బల్లపై చేతిని బలంగా కొట్టాడు. నీకు ఎవరు చెప్పారు? అది వేలు. రవి ఏడ్చాడు. ముత్తు కొడుకు. అతను నిన్న సాయంత్రం ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను నాతో తెల్ల డిటెక్టివ్ ఈ రాత్రి నది గుహ దగ్గర దాక్కుంటున్నాడు అని చెప్పాడు. నాకు అంతే తెలుసు, తండ్రి. డానియల్ వేచి ఉండలేదు. అతను నేరుగా ముత్తు గుడిసెవైపు నడిచాడు. రవి మరియు థార్న్ వెనక వస్తున్నారు. ముత్తు, డానియల్ అరిచాడు. నీ కొడుకు నేను ఎక్కడ దాక్కున్నానో చెప్పావా? ముత్తు కోపంగా చూశాడు. లేదు, రహస్యంగా ఉంచమని మీరు చెప్పారు. నేను ఎవరికీ చెప్పలేదు. నా సొంత రక్తానికి కూడా చెప్పలేదు. వేలు, ముత్తు గుడిసెలోనికి అరిచాడు. బయటకురా. 10 ఏళ్లకు మించిన ఒక చిన్న బాలుడు బయటకు వచ్చాడు. కోపంగా ఉన్న ఆంగేయుడిని మరియు తన తండ్రిని చూసి అతను భయపడ్డాడు. ఇతనే వేలు. వేలు, డానియల్ కిందకు వంగాడు. తన గొంతును మృదువుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ, ఇది చాలా ముఖ్యం. నేను నది దగ్గర దాక్కున్నానని నువ్వు రవికి చెప్పావు. అది నీకు ఎలా తెలిసింది? వేలు తన తండ్రివైపు, ఆపై తన కాళ్లవైపు చూశాడు. నేను ఆడుకుంటున్నాను దొరా, టెంట్ దగ్గర. మరి మీరు ఆ లేడీ మిస్ ప్యాట్తో మాట్లాడ్డం నేను విన్నాను, వేలు గుసగుసలాడాడు. కాని నాకు అంతా అర్థం కాలేదు. మరి రవికి చెప్పమని నీకు ఎవరు చెప్పారు? డానియల్ ఒత్తిడి చేశాడు. నీకు సందేశం ఎవరిచ్చారు? వేలు తన చొక్కాతో ఆడుకున్నాడు. అది ఆ మనిషి, పిచ్చివాడు. షాక్. మొత్తం బృందం నిశ్శబ్దమైపోయింది. ఏ పిచ్చివాడు? వేలు, ముత్తు నెమ్మదిగా అడిగాడు. సైనికుడు, వేలు చెప్పాడు. కోట నుండి బయటపడిన సైనికుడు. గుడి దగ్గర కూర్చొని అరిచేవాడు. డానియల్ ముఖం నుండి రక్తం పారిపోయినట్లనిపించింది. కన్నన్. మారణకాండ నుండి బయటపడిన ఏకైక వ్యక్తి. దెయ్యం రాజును చూశానని చెప్పిన వ్యక్తి. లార్డ్ క్లిఫ్టన్ పిచ్చివాడిగా కొట్టిపారేసిన వ్యక్తి. అతను నన్ను పిలిచాడు. అతను అరవడం లేదు, మామూలుగా మాట్లాడాడు. నాకు ఒక నాణమిచ్చాడు. వెళ్ళి ఆ డాక్టర్ రారిడీతో చెప్పు, డిటెక్టివ్ నది గుహ దగ్గర ఉన్నాడు అని. డానియల్ లేచి నిలబడ్డాడు. అతని కళ్ళు గ్రహణంతో పెద్దవయ్యాయి. అతను పిచ్చివాడు కాదు, డానియల్ గుసగుసలాడాడు. ముత్తు ఊపిరి పీల్చుకున్నాడు. కాని అతను దెయ్యాన్ని చూశాడు. అతను భయపడ్డాడు. కాదు, డానియల్ అన్నాడు. అతని గొంతు చల్లని ఉక్కులా మారింది. అతను దెయ్యాన్ని చూడలేదు. అతనే దెయ్యం కళ్ళు. ఎదురుపడడం. అతను ఎక్కడున్నాడు? డానియల్ డిమాండ్ చేశాడు. అతను పాత గణేశుడి గుడి వెనక పడుకుంటాడు, ముత్తు చెప్పాడు. డానియల్ తన రివాల్వర్ను బయటకు తీశాడు. డాక్టర్, ఇక్కడే ఉండండి. ముత్తు, గ్రామస్తులను తీసుకురండి. మనం మన సర్వైవర్తో ఒక మాట మాట్లాడాలి. వారు గ్రామం చివరున్న గుడి శిథిలాల వైపు పరిగెత్తారు. అక్కడ చిత్తుగుడ్డల కుప్పపై కన్నన్ పడుకుని ఉన్నాడు. అతను ముందుకు వెనక్కు ఊగుతున్నాడు. అర్థంలేని మాటలు గొణుగుతున్నాడు. రాజు వస్తున్నాడు. కన్నన్ మూలుగుతున్నాడు. అతని గడ్డం మీద చొంగ కారుతోంది. డానియల్ అతని దగ్గరకు వెళ్లి చిత్తుగుడ్డలను తన్నాడు. లే కన్నన్,
తుపాకీని సైనికుడి కళ్ల మధ్య గురిపెట్టాడు. నువ్వు నీ సొంత దళాన్ని చనిపోవడానికి ఆ కోటలోకి నడిపావు.